నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వెల్లడి. బండ్లమూడిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ బిఎస్ జవహర్. బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఇక వివరాల్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. 1984 సంవత్సరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత్ హైకోర్టుకు మారి 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగం పంచుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు. జస్టిస్ సూర్యకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 20 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 20 మందికి 12,23,417 రూపాయల విలువైన చెక్కులు అందించారు. పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. సీఎం చంద్రబాబు వైద్య ఖర్చులతో ప్రజలు ఇబ్బంది పడకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా విరివిగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, తెలుగు మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, నాయకులు సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చేముకుర్తి మండలం బండ్లమూడిలో ఎస్సీలపై జరిగిన దాడిలో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తెలిపారు. అదే సమయంలో బాధితులు అవమానించబడిన చోటే గౌరవంగా బ్రతికేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. బండ్లమూడిలో బాధితుల పరామర్శ అనంతరం ఒంగోలులో జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. 2 గ్లాసుల విధానాన్ని చూశామని, బండ్లమూడిలో మాత్రం 2 బల్లల విధానం అమలవుతుందని జవహర్ విస్మయం వ్యక్తం చేశారు. పెద్ద బల్ల, చిన్న బల్ల అనే విధానాన్ని ఎత్తివేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా ఎస్సీలపై దాడి జరిగితే వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆ తర్వాత విచారణ జరపాలని పోలీసు అధికారులకు చెప్పారు. అవసరమైతే విచారణ అధికారిని కూడా మార్చమని ఆదేశించామన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పటిష్టంగా ఉందని, చట్టం ద్వారా దాడులకు పాల్పడే వారిని భయపెట్టడం జరుగుతుందని, అదే సమయంలో అట్రాసిటీకి సంబంధించి మరింత చైతన్యం కల్పించవలసిన అవసరం ఉందన్నారు. కమిషన్ చైర్మన్ను జిల్లాకు చెందిన దళిత ప్రజా సంఘాల నాయకులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒంగోలు జిల్లాకు రావటం, ఏదైతే బండ్లమూడి అనే గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. దాని మీద చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో సామరస్య వాతావరణం, ఎందుకంటే ఎవరమైనా సరే వచ్చి వెళ్ళేవాళ్ళం, పరామర్శించేవాళ్ళం తప్ప అదే గ్రామంలో ఉంటూ వివక్షత లేకుండా అందరూ సమానమైన రీతిలో అందరూ కూడా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అదే విధమైనటువంటి కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి చేసి మనుషులందరూ ఒకటే, వ్యత్యాసాలు లేని జీవన విధానం అనేది అవసరం.
గ్రామాల్లో ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాన్ని పెద్ద చేయకుండా, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి అట్రాసిటీ యాక్షన్ ఏదైతే సెక్షన్ కట్టి వాళ్ళకి రావాల్సిన లబ్ధి అనేది యథావిధిగా వస్తుంది. కానీ తర్వాత ధర్మిల జీవనం ఏదైతే ఉందో గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం గ్రామంలో అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ కుటుంబాలను ఆర్థిక పరంగా ఆదుకోవటం, అదేవిధంగా అవమానించబడిన చోట గౌరవంగా ఏ విధంగా బ్రతకాలనే దానికి కూడా డైరెక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ సెక్రటరీ గారు మేమందరం కూడా వచ్చాం. ఇక్కడ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూడా వారి సమక్షంలో డీడీ గారు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు ఏం కావాలనేది చూడటం, అంతేకాకుండా ఇమీడియట్గా సెక్షన్ 3 కింద అమలయ్యేటటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా అందించమని చెప్పడం జరిగింది. అందరూ డిఎస్పీలు అదేవిధంగా డీడీలతో సమావేశాన్ని కూడా మా సెక్రటరీ గారు తీసుకోవడం జరిగింది. తీసుకొని ఎక్కడా కూడా జాప్యానికి తావు లేకుండా త్వరితగతిన సమస్యల పరిష్కారం చేయడం, వాళ్ళకి లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఏదైతే ఈ సెక్షన్ ద్వారా వచ్చేటటువంటి లబ్ధి కూడా అందరికీ అందించమని చెప్పాం. అంతేకాకుండా మీరు అన్నట్టు పాఠశాలలో విద్యలో జరుగుతున్నటువంటి ఏదైతే శ్రీకాకుళం కానీ అదేవిధంగా నిన్న జంగారెడ్డిగూడలో కూడా జరిగింది, దాంతోపాటు మొన్నేమో జగ్గంపేట జరిగింది. ఇవన్నీ కూడా అన్నింటినీ ఒకే ఘాటు కట్టడానికి లేదు. వాళ్ళు మానసికంగా స్థిరంగా లేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి, కొన్ని యాదృచ్ఛికంగా జరిగే ఉన్నాయి, క్షణిక ఆవేశం జరిగే ఉన్నాయని మా విచారణ తీరింది. ఏమైనప్పటికీ అలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళంలో జరిగిన దాని మీద నేను ఎస్పీతో స్వయంగా మాట్లాడాను. ఆ కేసు కట్టి సెక్షన్ 3 కట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, అదేవిధంగా ఎవరైతే ఆ 8 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దాని కింద అరెస్ట్ చేయమని కూడా చెప్పాం. చెప్తే ఎందుకంటే చట్టం ద్వారా భయపడటం ఒకటి, చైతన్యపరచడం రెండు కూడా జరగాల్సిన పని ఉంది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమని అధికారులను కోరుతా ఉన్నాం. దీన్ని ప్రత్యేకంగా మీ సలహా మేరకు వీళ్ళని బట్టి చేయదని ప్రతి కాలేజీలో కానీ, ఎందుకంటే సెమినార్స్ పెట్టుకోవాలి, దీని మీద కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దాన్ని ప్రభుత్వంతో పరిశీలించి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా మన జరిగినటువంటి కాన్ఫరెన్స్లు చెప్పడమే కానీ ప్రత్యేకంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టండి, నిజాలు నిదానంగా తెలుస్తాయి. ఎందుకంటే కొంతమంది ఆవేశంగా వచ్చి అట్రాసిటీని కొన్ని తప్పుడు కేసులు కూడా వస్తూ ఉన్నాయి, అవి అందరం కూడా అంగీకరించాలి. కొన్ని నిజమైన కేసులు వస్తూ ఉన్నాయి. రెండింటిని ఒక ఘాటు కట్టే పరిస్థితి వచ్చినప్పుడు నేనేమన్నానంటే, డిఎస్పీలు మీరు ముందుగా అర్జెంటుగా కేసు కట్టండి, వాళ్ళని కూర్చోబెట్టండి, విచారణ చేయండి. విచారణలో కూడా ఏదన్నా తేడా వస్తే అది సెక్షన్ 3 కింద రాదు, అట్రాసిటీ కింద రాదని చెప్పండి. లేదు ఆ బాధితుడు ఆ అధికారిని మార్చమని వస్తే అధికారిని కూడా మార్చి విచారణ అధికారిని కూడా మార్పించి అతను నమ్మకం లేకపోతే ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాం. ఆ డైరెక్షన్ ఫాలో అవుతారని ఆశిస్తామని. ఫాలో అవ్వకపోతే మాకున్నటువంటి యాక్ట్లో మాకు ఇచ్చినటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి మేరకు మేము వెళ్తాం. రైతన్నల ముఖాల్లో ఆనందం చుట్టమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో నిర్వహించిన రైతన్న సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ నిధులు జమ కావాలని ఆ బాధ్యత అధికారులపైన ఉందన్నారు. ఈనాం భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతు ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5,000 మనం ఇస్తే కేంద్రం 4,000 ఇచ్చింది, ఇప్పుడు 2,000 ఇచ్చింది, ఇప్పుడు 5,000 ఇస్తే మళ్ళీ 2,000 ఇచ్చింది, మళ్ళీ రేపు మనం 4,000 ఇస్తాం, మిగతా 2,000 వాళ్ళు ఇస్తారు. 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 7,000, 6,000 ఈ రెండు కలిపి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అనమాట. ఒక అద్దంకి కాన్స్టిట్యూన్సీలో ఇంతమందికి ఇస్తున్నాము. మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా 108.47 కోట్లు ఇచ్చాం అనమాట. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 28.25 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉంది. ఇదే కాకుండా ఇవాళ ముఖ్యంగా మనం ఈ గ్రామంలో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, గతం మొదటి విడత వచ్చినప్పుడు మనకు పళ్ళ, అందుకని మన వాళ్ళందరూ కూడా మండలంలో చెప్పడం జరిగింది, ఇట్లా పడలేదు, మాకు పడలేదు, ఇంతమంది రైతులు ఉన్నాం. గతంలో మనం రుణమాఫీ పెట్టినప్పుడు ఇదే 14-19 చంద్రబాబు గారి నాయకత్వంలో రుణమాఫీ పెట్టినప్పుడు మన గ్రామానికి పడకపోతే మన గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే మక్కినాయపాలెం సంబంధించిన రైతులందరూ కూడా పలుసార్లు వెళ్ళి మన రుణమాఫీ ఆఫీస్కి వెళ్ళి మనం తెచ్చుకోగలిగాం. అదేవిధంగా మళ్ళీ ఈసారి తెస్తామన్న నమ్మకంతో అందరు రైతులు తీసుకుని వెళ్ళి మాట్లాడి చేయడం జరిగిందన్నమాట. ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిహారం, కారుణ్య కోటా కింద ఉద్యోగాలు పొందిన ఇద్దరికి గ్రీవెన్స్ హాల్లో నియామక పత్రాలను కలెక్టర్ అందించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో బాధితుడు మాగులూరి రవికుమార్ చనిపోవడంతో అతని భార్య సలోమికి రోడ్డు భవనాల శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గురవయ్య చనిపోవడంతో
ఆయన కుమారుడు భార్గవ్కు ఉద్యోగాలు లభించాయి. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదిగేలా పని చేయాలని సూచించారు. సాయుధ పతాక దినోత్సవం సందర్భంగా ప్రచార పత్రికలను ఆవిష్కరించి నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ హిందీ నటుడు 89 సంవత్సరాల ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్లో స్థానిక విల్లేపార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర కన్నుమూశారన్న సమాచారం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు శ్మశాన వాటికకే తరలివచ్చి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వని తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ధర్మేంద్ర మృతి పట్ల దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా విచారం వ్యక్తం చేశారు. మెగాస్టార్, గొప్ప అందగాడు, ఇండియన్ సినిమా లెజెండ్, వన్ అండ్ ఓన్లీ ధర్మేంద్రజీ, మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం అని పేర్కొన్నారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ నటించిన షోలే చిత్రం ఒంగోలులో 100 రోజులు ప్రదర్శించడం వారి నటనకు నిదర్శనం. అంతేకాక ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్, మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు ఏర్పాటు పనుల్లో కదలిక మొదలైంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు డిపిఆర్ కోసం ఎంపిక కాబడిన జీటీ భరత సంస్థ ప్రతినిధులు పరిమితరాయ్, అనిందితారాయ్, దీపక్ భట్టాచార్యులతో కూడిన బృందం కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఆలూరు గ్రామాల్లో పర్యటించారు. పర్యటన ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించిన వివరాలను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఫోన్లో తెలిపారు. గతంలో కేంద్ర ఏవియేషన్ అధికారుల భూముల పరిశీలన తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చేందుకు కేంద్ర విమానయాన సంస్థ చేపట్టిన టెండర్ విధానంలో జీటీ భరత సంస్థకు అవకాశం దక్కింది. ఇటీవల సంస్థ ప్రతినిధులు ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలంలో జీపీఎస్ ఆధారంగా వివరాలు సేకరించారు. సమీప గ్రామాల పరిస్థితులు, జీవన విధానం, ప్రభుత్వ సంస్థల వివరాలు, జనాభా, సామాజిక వర్గాల వివరాలు, ప్రభుత్వ భూమి లభ్యత, ప్రైవేటు భూమి సేకరణ, ప్రైవేటు భూమి రైతుల వివరాలు స్థానిక అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత పరిసరాల్లో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల భవనాలను పరిశీలించారు. పరిశీలన బృందానికి మండల సర్వేయర్ చంద్ర సహకారం అందించారు. साक्षात तो कोई है ही नहीं, तो उसमें जो सिर्फ 9 to 5 working. Working hours 9 to 5. 9 to 5. Okay, then how much he will? 400. मेरा जो फार्मर्स है, विलेजर्स है, दूसरे किसी का जमीन Paddy, Bengali gram. Bengali gram. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని స్థాయిల్లోని అధికారుల సమయం కేటాయించి బాధితుల సమస్య విని అవకాశం ఉంటే పరిష్కరించండి, వీలు కాకపోతే కాదని చెప్పాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మీకోసం కార్యక్రమం అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించి ప్రతి అర్జీని ఎలా పరిష్కరిస్తున్నారనే అంశాన్ని చూస్తున్నారని తెలిపారు. బాధితుల సమస్య పరిష్కారం కానప్పుడు సహేతుకమైన కారణం చెప్పాలే కానీ సాకులు చెప్పొద్దన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా పనిచేయాలని, ఎంత పని ఒత్తిడి ఉన్నా కలెక్టరేట్ నుండి ప్రతిరోజు IVRS కాల్స్ ద్వారా బాధితులతో మాట్లాడుతున్నామని, కింది స్థాయిలో పనిచేసే అధికారులు బాధ్యతతో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ప్రతి అధికారి బాధితులతో నేరుగా మాట్లాడి వారి స్పందనను తెలుసుకోవాలన్నారు. డిఆర్ఓ చినవోబులేసు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. అయిపోయింది, అంతేగాని నాకు ఆర్డీఓ గారి దగ్గర టైం ఇవ్వండి, క్వాలిటీ టైం ఇవ్వండి, వినండి, వినిన తర్వాత దాన్ని రిజాల్వ్ చేయండి. ఒకవేళ రిజాల్వ్ చేయలేని ఇష్యూ ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి, ఇంతకన్నా మన దగ్గర ఇంకా చేయలేము. ఒకవేళ రిజాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ అ ప్రాపర్ ఎండోర్స్మెంట్. అది వచ్చిన తర్వాత మేము చేయగలుగుతాము, ఇది వచ్చిన తర్వాత చేయగలుగుతాము, తర్వాత అందు మూలంగా మేము చేయలేకపోతున్నాము, ఇట్లాంటి జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు.
So if a statement has to be given, then a particular, for example, if a particular issue is to be resolved, మీరు ఏదో ఒక దాని మీద కలెక్టర్కో లేదా జాయింట్ కలెక్టర్కో మీరు రాసుంటే అది రాసాము, కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇది రిజాల్వ్ చేస్తాము, అట్లాంటి స్టేట్మెంట్ మీరు రివర్స్లో ఇవ్వదు. మీరు కలెక్టర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకొని దాంతో ఆయనకి రిజాల్వ్ చేసినటువంటి ఎండోర్స్మెంటే కావాలి. సో దానివల్ల ఏమవుతుంది, కలెక్టర్ ఆఫీస్లో అది పెండింగ్ ఉంటుంది. సో దాన్ని పర్సూ చేయవలసింది కన్సర్న్ ఆర్డీఓ చేయాలి, లేదంటే కనుక కన్సర్న్ హెచ్ఓడి చేయాలి. అది చేయకోకుండా ఇమ్మీడియట్గా దాన్ని మనము క్లోజ్ ఎలా చేస్తున్నామంటే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు రాస్తాం కాబట్టి అది వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకొనబడదు అని చెప్పి ఎండోర్స్మెంట్ ఇస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా అర్హత సాధించిన తమకు న్యాయం జరిగేలా చూడాలని రీజియన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు. గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా అర్హత సాధించిన రీజియన్ పరిధిలోని 50 మంది అంగన్వాడీ కార్యకర్తలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును ఒంగోలు టీడీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందించారు. 2022 సెప్టెంబర్ 18వ తేదీని తాము రాత పరీక్షలో పాల్గొని స్పోకెన్ ఇంగ్లీష్ మౌఖిక పరీక్షకు ఎంపికైనట్లు చెప్పారు. మాకు పదోన్నతి రాకుండా ఆపారని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఈ విషయమై సంబంధిత మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. 2022లో మేము ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయి ఉన్నాము. కాబట్టి మాకు హైకోర్టులో కొంచెం కేసు ఉండడం వల్ల మాకు పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. 137 సెలెక్ట్ లిస్ట్ తీశారు, 88 మెంబర్స్కి ఇచ్చారు, 50 మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు. కేసు క్లియర్ అవ్వగానే మేము ఇస్తామన్నారు. అది 2.5 years నుంచి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రీసెంట్గా మాకు ఆర్జేడీ గారు ఇన్ఛార్జిగా వచ్చారు, శిరీష మేడం గారు. ఆ మేడం గారు సూపరింటెండెంట్ గారు ప్రజెంట్ వర్క్ చేస్తున్న శేఖర్ సారు కలిసి ఏదో ఆర్టీఏకి అప్లై చేశారు అని చెప్పేసి దానికి సమాధానంగా కోర్టులో కేసు ఉండగా దానికి రోస్టర్ విధానం తప్పు అని చెప్పేసి అప్పుడు చేసిన కలెక్టర్ గారు దినేష్ కుమార్ సార్ కానీ, ఆర్జేడీ మేడం గారు కానీ, డిఎండిహెచ్ఓ గారు కానీ చేసిన మమ్మల్ని సెలెక్ట్ చేసిందంతా కూడా రాంగ్ అని చెప్పేసి, రోస్టర్ విధానం తప్పని చెప్పేసి ఇవ్వడం వల్ల మేమంతా కూడా 16 మంది ఓసీల్ని తీసేయాలని చెప్పారు. దానివల్ల మేమంతా కూడా చాలా సఫర్ అవుతున్నాము. ఆ విషయం తెలియజేసడం కోసం ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో కూడా అర్జీ ఇచ్చాము. అల్పపీడనం, తుఫాన్ల ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలతో దెబ్బతిన్న కూరగాయల పంటలు వరద నీటి నిల్వతో తెగుళ్ల బారిన పడి పూర్తిగా దిగుబడి తగ్గింది. దీంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వర్షాలు తగ్గిపోయినా చలిగాలి తీవ్రతతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. నెల రోజులకు పైగా కూరగాయల ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. కిలో వంకాయ 80 రూపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, బీర, కాకర, క్యాలీఫ్లవర్, దొండ, చిక్కుడు, గోరు చిక్కుడు, బీట్రూట్ ధరలకు రెక్కలొచ్చి కిలో 60 రూపాయలకి తగ్గటం లేదు. ములక్కాడలు కిలో 120 ఉంటే 10 రూపాయలు ఉండే టమాటా 40 రూపాయలకి చేరింది. బహిరంగ మార్కెట్లో కంటే రైతు బజార్లో కొద్దిగా తక్కువ ధరకు కూరగాయలు లభిస్తాయేమో అనుకుంటే అక్కడ అధిక ధరలే ఉంటున్నాయి. 500 రూపాయలు తీసుకెళ్తే చిన్న సంచి మోతాదులో కూడా కూరగాయలు రావటం లేదు. మరలా కూరగాయలు సాగు చేద్దామని చూసినా పెరిగిన చలిగాలులతో ఫలితం ఉండదని రైతులు వెనుకాడుతున్నారు. వర్షపు నీటితో భూమిలో బాగా తేమ ఉన్నందున పంట నాటినా మొలకెత్తడం లేదు. ఒకవేళ మొలకెత్తినా ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. వ్యవసాయాధికారుల సూచనలతో సస్య రక్షణ చర్యలు చేపట్టినా దిగుబడులు తగ్గటమే కానీ ఫలితం ఉండటం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీజన్లో రోజుకు సగటున 4,500 క్వింటాళ్ల కూరగాయలు దిగుబడి, ఇతర ప్రాంతాల నుంచి 12,500 క్వింటాళ్ల దిగుమతి అయ్యేవి. అయితే జిల్లాలో కూరగాయలు, ఆకుకూరలు తీవ్రంగా దెబ్బతినడంతో దిగుమతిపై ఆధారపడి ఉన్నందున ధరలు అమాంతంగా పెరిగాయి. ఒకవేళ హోల్సేల్ మార్కెట్లో ఏదైనా కూరగాయలకు సంబంధించి తగ్గుదల కనిపించినా దళారీల ప్రభావంతో ఆ తగ్గుదల వినియోగదారుడికి అందటం లేదు. వాతావరణ ప్రభావం, దిగుబడి అంచనా, ప్రకృతి వైపరీత్యాలతో కలిగిన నష్టం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శ్రద్ధ చూపించాల్సిన పాలకులు, అధికారులు వ్యవసాయ రంగంపై శీతకన్ను వేయటంతో ఏ పంట పండించినా రైతుల పరిస్థితి ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి చందంగా దీనంగా మారింది. గతంలో కురిసిన వర్షాల వల్ల పెరిగిన కూరగాయల ధరలు ఇప్పటికీ కూడా కొండెక్కే కూర్చున్నాయి. ప్రభుత్వం దీని మీద ఒకసారి దృష్టి సారించి పేద మధ్యతరగతి వారికి అనుకూలంగా కూరగాయల ధరలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వర్షాల దాటికి పెరిగిన కూరగాయల ధరలని ఇప్పుడు కూడా 50, 100 మునక్కాయల ధరలు చూసుకుంటే కేజీ 200 రూపాయలు. అంటే మధ్యతరగతి, పేద మధ్యతరగతి ప్రజలు కూరలు వండుకునేలాగా ఈ ధరలు లేవు. పేద రైతులేమో గిట్టుబాటు ధరలు లేవు అని
కూరగాయలు కూడా పడేసే పరిస్థితి ఉంటే మరి కూరగాయ ధరలు ఈ విధంగా అత్యధిక రేట్లు ఎలా వస్తున్నాయో ఒకసారి ప్రభుత్వం ఆలోచించండి. అంటే దళారులు నిల్వ చేసి కూరగాయల ధరలు అధిక రేట్లకు అమ్ముతున్నారా? వారి మీద చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో కూరగాయలు వచ్చేలాగా ప్రభుత్వం సబ్సిడీలో రైతు బజార్లకి అందించాలని చెప్పి కోరుతున్నాం. కూరగాయల ధరలు అధిగమించడానికి కారణం ఏమనగా మొన్న మెంతా తుఫాను వల్ల ఈ పొలాలలో ఉన్నటువంటి కూరగాయలు మొత్తం కొలాప్స్ అయ్యి ఇప్పుడు కూరగాయలు లేకపోవడం వలన దిగుబడి రేట్లు 60, 70, 80, 50 రకరకాలుగా ఈ విధంగా కూరగాయల ధరలు పెరుగుతూ కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కావున ఇప్పుడు ప్రస్తుతం ఈ ధరలు అదుపులోకి రావడానికి కనీసము ఒక 20-25 రోజుల టైం పడుతుందని చెప్పవచ్చు. ఎందుకనగా ఈ ట్రాన్స్పోర్ట్ వల్లనే కాదు, ఈ కూరగాయలు దిగుమతి లేకపోవడం వల్ల కొంత కారణంగా ఉంది ఇది. కనుక ఒక అట్లీస్ట్ మొత్తం మీద 1 month టైం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ మరలా మనకు ఈ కోతలు కూరగాయలు వస్తే మనకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని. బండ్లమూడి అగ్రవర్ణాల దాడిలో గాయపడిన బాధిత ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. ఎస్సీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్రవర్ణాల దాడిలో గాయపడిన బాధితులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పరామర్శించారు. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, దాడిలో గాయపడిన ఎస్సీల కుటుంబంలో 3కి నివేశ స్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులపై పెట్టిన కౌంటర్ కేసులను తొలగించాలని, గ్రామంలో కుల వివక్షత లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రామంలో సామరస్య వాతావరణం కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, చేమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు రుద్రపోగు సురేష్, వైకే విశ్వనాథన్, మున్నంగి నాగరాజు, దుడ్డు రామకృష్ణ, దున్న సాంబయ్య, వెంకటేశ్వర్లు, తొరటే ఆనంద్, శేషం మోసే తదితరులు పాల్గొన్నారు. చూడు సార్, ఇక ఈ అబ్బాయి కొడుకు చిన్నపిల్లాడు సార్. ఆ అబ్బాయి వల్ల 20 రోజుల నుంచి మనసులోనే ఉండదు సార్. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కు ఉన్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి, మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులం అయినా సరే, మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం, ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కడా కనపడలే. అంటే పోలీసులు ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత తప్పులు జరిగాయి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్గా ఉంది. అదేవిధంగా కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు, దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం. ఎటువంటి ఏదైతే మనం ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్ లేకుండా అవన్నీ కూడా ఎగ్జామ్ చేసి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ 3 ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్షన్ 3లో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు, వాళ్ళని బాధితులను ఆదుకోవడానికి అన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు, ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు, అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డిఓ ఆఫీస్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ, లేదైతే ఎక్కడ ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుతుంది. సిఎస్ఆర్ నిధుల ద్వారా అద్దంకి నియోజకవర్గంలో సుమారు 20 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంలో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో మంత్రి రవికుమార్ పర్యటించారు.
ఎస్సీ కాలనీలో సుమారు 40 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 37 సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం రైతు సేవలు కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పరికరాలు, ఎరువులు అందిస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం కింద స్వయం ఉపాధి కోసం కొత్త, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రారంభించడానికి సబ్సిడీతో కూడిన రుణం పొందవచ్చని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. PMEGP పథకం కింద మంజూరైన 2 కార్లను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో DRDA PD నారాయణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే కనుకో పూరే పల్లె ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో PMEGP కింద SHG ఉమెన్కి ఇచ్చిన ఒక 2 కార్లు, లైవ్లీహుడ్ పర్పస్ మీద ఇచ్చిన 2 కార్లు సార్ చేతులుగా ఈరోజు గ్రౌండింగ్ చేయడం జరిగింది. PMEGPలో SC ST అదేవిధంగా ఉమెన్కి 35% ఉంది. రిమైనింగ్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 25% సబ్సిడీ ఉంది. దయచేసి ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఇదే కాకుండా DRDA తరఫున మన జిల్లాలో చాలా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. లైవ్లీహుడ్ పర్పస్ ప్రధాన ఉద్దేశం కాబట్టి ప్రభుత్వం లైవ్లీహుడ్ పర్పస్ మీద బ్యాంక్ లింకేజ్ కింద, ఉన్నతి కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నాం. శ్రీనిధి కింద 48 గంటల్లో వాళ్ళకి లోన్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ ఫెసిలిటీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు ఒంగోలు నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో కొప్పోల్లోని స్కూల్లో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులంతా బాలోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. అలాగే పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు ఇస్తామని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. నెక్స్ట్ జెన్ బాలోత్సవ్ 25-26 అనే పేరు మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ బాలోత్సవ్లో సుమారు 67 రకాలైనటువంటి ఈవెంట్స్ 23 విభాగాల్లో
మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. అక్కడ సాంస్కృతికపరమైనటువంటివి, సాహిత్యపరమైనటువంటివి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకి. అంటే ఏకపాత్రాభినయం కానివ్వండి, క్లాసికల్ డ్యాన్సు, తర్వాత ఫోక్ డ్యాన్సు, మోడర్న్ డ్యాన్సెస్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, ఎస్సే రైటింగు, ఎలక్యూషన్స్, డిబేట్లు, ఇలాగా మొత్తము 27 విభాగాల్లో అన్నీ కలిపితే సుమారు 63 సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి పిల్లలందరికీ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి ఏ విధమైనటువంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు, పూర్తిగా ఉచితం. ఇది పాఠశాల విద్యార్థులైనా, అటు గవర్నమెంట్ స్కూల్ పిల్లలైనా, ప్రైవేట్ స్కూల్ పిల్లలైనా ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా పాల్గొనవచ్చు. కేవలము ప్రకాశం జిల్లా లేదా ఒంగోలు లేదా మరొక చోట అనేటువంటి ఏ విధమైనటువంటి షరతులు దానికి లేవు. కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి ప్రతి పిల్లలు కూడా దీనిలో పాల్గొనాలి అని చెప్పి మేము మరీ ప్రార్థిస్తున్నాం. చక్కని అవకాశంగా వినియోగించుకోండి. బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఉచితంగా భోజనము, వసతి కూడా ఏర్పాటు చేశాం మనము. విజేతలకందరికీ కూడా, పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. విజేతలకి విభిన్నమైనటువంటి షీల్డ్స్ అవి కూడా ఇవ్వటం జరుగుతుంది దీనిలో. అంతేకాక బాగా పెర్ఫామ్ చేసేటువంటి స్కూల్స్ వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అసలు దీనిలో పార్టిసిపేట్ చేయటమే ఒక గొప్ప విషయంగా అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. అందువలన బాలోత్సవ్లో పేర్లు ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చండి. స్పాట్ అడ్మిషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఆన్లైన్లో నమోదు చేసుకోవటానికి చివరి తేదీ 30 నవంబర్ 2025. కాబట్టి ఈలోగా దయచేసి మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాంపిటీషన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 6, 7 తేదీల్లో, తర్వాత 13, 14 తేదీల్లో జరుగుతాయి. ఆధ్యాత్మిక గురువులు అమ్మ భగవాన్ స్థాపించిన శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఒంగోలు శాఖ వారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో గర్భిణీ స్త్రీలు 70 మందికి సామూహిక సీమంతాలు నిర్వహించారు. హిందూ సనాతన సంప్రదాయంలో తల్లి సౌభాగ్యం, కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించడం జరుగుతుందని, ఇలా సామూహికంగా సీమంతాలు నిర్వహించడంతో ఆ మాతృమూర్తులందరూ మానసికంగా ఉల్లాసంగా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సంజ, సంస్థ నిర్వాహకులు సాంబశివరావు, శేషగిరిరావు, రవితేజ, కుమారి, కవిత, అలేఖ్య, నాగమణి, రజని, పద్మ, వనజ, సత్యవతి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ చేసి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పలువురు అంగన్వాడీ టీచర్లు కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఒంగోలు జోన్ పరిధిలో ఎంపిక కాబడిన ఉద్యోగం రాని బాధిత అంగన్వాడీ టీచర్లు తమ సమస్యను కలెక్టర్కు వివరించారు. 2022లో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు ఒంగోలు జోన్లో ఎంపిక చేసిన 137 మందిలో 87 మందిని మాత్రమే నియమించారని, రోస్టర్ విధానంలో తప్పు ఉందన్న సాగుతో మిగిలిన 50 మందికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్కడేమో అన్ని మీరు కరెక్ట్గా తీసామని కోఆపరేట్ చేస్తారు. రెండోసారి లిప్స్ కూడా మాకు దినేష్ కుమార్ సెలెక్షన్ చేసుకుని ఇప్పుడు 2.5 years తర్వాత మమ్మల్ని ఎవరైతే కోర్టు తీసుకున్నామో డిపార్ట్మెంట్ వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసి కోర్టు టీచర్స్ నుంచి సెలక్షన్ జరిగింది సార్. 2013 సార్. అప్పుడు ఒక 142 మెంబర్స్ కోర్టు వెళ్ళాలి సార్. సో ఆ 142 గ్రేడ్ 2 సూపర్వైజర్ పెండింగ్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళము. ఇది 2022లో జరిగిన నోటిఫికేషన్లో ఉంది. 87 మందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నారు. మిగతా 50 మందిని ఆపేస్తున్నారు. ఈ 50 మంది అప్పుడు రోస్టర్ విధానం తీసి సెలెక్ట్ చేసి పెట్టున్నారు. కానీ తర్వాత మళ్ళీ రోస్టర్ విధానం తప్పని ఇచ్చాము. దాని గురించి కేసు వేశారని చెప్పేసి రోస్టర్ విధానం తప్పని మళ్ళీ కేసు వేయడం వల్ల ఒకసారి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మేమంతా 2022
సెప్టెంబర్ 18న గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒంగోలు జోన్ పరిధిలో మొత్తం 137 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత రెండోసారి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని ఒక ఆమెని యాడ్ చేసి ఇంకో ఆమెని డిలీట్ చేసి ఇంకోటి సప్లిమెంటరీ రోస్టర్ లిస్టు మాకు ఇచ్చారు. అప్పటి కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, ఆర్జేడీ గారు వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండి. వీళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని 137 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సింగిల్ బెంచ్లో హైకోర్టు 520 మందికి పోస్టులు ఇవ్వమన్నా కూడా సెకండ్ బెంచ్లో హోల్డ్లో ఉన్నాయి 164 పోస్టులని మమ్మల్ని అందరినీ ఆపేశారు. దాని తర్వాత మాకు ఒక సర్క్యులర్ ఇచ్చారు. 29506 క్లియర్ చేసుకొని వచ్చాక మీ 50 మందికి ఇస్తాము అని ఫస్ట్ 1 to 87 మెంబర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే అది 2.5 years నుంచి కోర్టులో జరుగుతూ ఉంది. 2.5 years తర్వాత కొత్తగా వచ్చిన ఆర్జేడీ గారు, ఒక ఇన్ఛార్జ్ ఆర్జేడీ గారు 10 days ఉన్నారు. కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ గారు శేఖర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఒక ఆర్టీఐకి రిప్లైగా 16 మంది అనర్హులు, వీళ్ళని తొలగించాలి అని ఆర్టీఐకి రిప్లైగా రాసిచ్చారు. అంటే ఇప్పుడు స్టేట్ మొత్తం డైరెక్టర్ ఆఫీస్లోనే రోస్టర్ విధానం తీసినప్పుడు మేమందరూ ఓపెన్ కేటగిరీలో 88 నుంచి ఉన్నవాళ్ళమండి, 89 నుంచి ఉన్నవాళ్ళము. హైయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళందరినీ పేర్లు రాసి వీళ్ళని తీసేసేయాలి అని చెప్పి. దోర్నాల మండలం తుమ్మలబయలు వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీలో పర్యాటకులకు పెద్ద పులి కనిపించింది. జంగిల్ సఫారీ రైడుకు వెళ్లిన బెంగళూరుకు చెందిన కొందరు పర్యాటకులకు పెద్ద పులి కనిపించగా ఒక్కసారిగా వారు భయభ్రాంతులకు గురయ్యారు. తమ వైపే చూస్తున్న ఆ పులిని చూసి వారికి మాటలు రాలేదు. వెంటనే తమ మొబైల్లో పెద్ద పులిని బంధించారు. దట్టమైన అడవిలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న పెద్ద పులిని చూసిన పర్యాటకులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాసేపటికి అది అడవిలోకి వెళ్ళిపోగా జంగిల్ సఫారీలో పులి కనిపించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పర్యాటకులు తెలిపారు. ఈ సందర్భంగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీనిపై దోర్నాల ఫారెస్ట్ రేంజర్ వారితో మాట్లాడుతూ ఈకో టూరిజం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుందని, పర్యాటకులకు పులులు, జింకలు కనిపిస్తూ ఉండటంతో వారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారని ఫారెస్ట్ రేంజర్ హరి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరణ. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వెల్లడి. బండ్లమూడిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ బిఎస్ జవహర్. బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. డి న్యూస్లో నేటి మాట. జీవితం చాలా విచిత్రమైంది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవరూ చెప్పలేరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.